నిజమా కాదా? అవును బాబాయ్, ఈరోజు వర్కర్స్ రాలేదు. అనంత్, వర్కర్స్ రాలేదన్నమాట అలా ఎలా చెప్తున్నావురా? ఆ డెమో హౌస్ త్వరగా పూర్తి చేయాలని నీకు తెలుసు కదా. అవునానమ్మా, నేను కూడా డెమో హౌస్ త్వరగా పూర్తి చేయాలనే చాలా ప్రయత్నం చేస్తున్నాను. ఉన్నట్టుండి ఇవాళ వర్కర్స్ అందరూ అడ్డం తిరిగి పనిలోకి రాలేదు. పనిలోకి రాకపోవటం ఏంట్రా? సూపర్వైజర్లు మేనేజర్లు ఏం చేస్తున్నారు? అసలు నువ్వేం చేస్తున్నావు? రే, అది మీ అన్నయ్య డ్రీమ్ ప్రాజెక్ట్ కదరా? అవును మా. బాలా డ్రీమ్ ప్రాజెక్ట్ అని తెలిసి కూడా అంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నావనంతూ? అత్తయ్య, ఆయనేం నిర్లక్ష్యంగా లేరు. వర్కర్స్ రాకపోతే ఆయనేం చేస్తారు? అప్పటికి వెళ్ళి సూపర్వైజర్తో వేరే వాళ్ళని తీసుకుందామని కూడా చెప్పారంట. రే అనంత్, వర్కర్స్ వచ్చినా రాకపోయినా పని మాత్రం ఆగకూడదురా. వాళ్ళు కాకపోతే వేరే వాళ్ళు కూడా రాకపోతే ఇంకొకళ్ళని హైయర్ చేసుకుని పని నడిపించాలి. కానీ నువ్విలా వదిలేస్తే ఎలారా? నీ మీదెంతో నమ్మకంతో ఆ ప్రాజెక్ట్ని నీకిచ్చాన్రా. నువ్విలా చేస్తావనుకోలేదు నేను. రోజు మనం కూలీ ఇచ్చే పని వాళ్ళ చేత నువ్వు పని చేయించుకోలేకపోతున్నావు అనంత్. అయినా మనకి డెమో కట్టడానికి వాళ్లే ఉన్నారా? ఇంకెవరూ దొరకరా? ఈ రోజంతా వర్క్ జరగకపోతే అనుకున్న టైంకి ఆ మోడల్ హౌస్ కట్టలేవురా. ఆ మోడల్ హౌస్ అనుకున్న టైంకి కట్టకపోతే ఎంత నష్టం వస్తుందో తెలుసా? మనకి గవర్నమెంట్ అప్రూవల్ చేయదు. మనకి ఇన్వెస్ట్ చేస్తామన్న ఇన్వెస్టర్స్ రారు. ఫారిన్ ఇన్వెస్టర్స్ కూడా ఈ ప్రాజెక్ట్ మీద చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నారా. అందరికీ ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఈ ఇంట్లో ఆ ప్రాజెక్ట్ పట్ల ఇంట్రెస్ట్ లేని వాడివి నువ్వు ఒక్కడివే కనపడుతున్నావు. అది కాదు బామ్మ. నాకేం చెప్పొద్దురా. నువ్వు రేపటి నుంచి ఏం చేస్తావో తెలీదు. ఆ డెమో హౌస్ అనుకున్న టైంకి పూర్తవ్వాలి. అవ్వకపోతే మాత్రం ఆ బాధ్యత మొత్తం నీదేరా. నిన్నెప్పటికీ జీవితంలో క్షమించను. అత్తయ్య, రే, మీ అన్నయ్య ప్రాజెక్ట్ అని నువ్వే అత్తయ్యని అడిగి మరీ ప్రాజెక్ట్ తీసుకున్నావు. నువ్వే ఏదో ఒకటి చేసి ప్రాజెక్ట్ని నిలబెట్టుకోనన్నా. సరే మా. అమ్మయ్యా, ఆ అనంతుగాడు దాదాపుగా అన్ఫిట్ అని మా అమ్మ మనసులో ఒక అభిప్రాయాన్ని ఏర్పాటు చేశాం. అత్తయ్య అంత కోపడతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బుసు. ఆ బాలాగాడి డ్రీమ్ ప్రాజెక్ట్ విషయంలో మా అమ్మ అసలు ఊరుకుంటుందా? ఊరుకోదు. అది సరే గాని ఇంతకి మా పుత్రరత్నం ఎక్కడా? ఇదిగో ఈ పాటికి వచ్చేస్తుంటారు బుసు. ఏమిటో. ఏమిటి ఈ కాలయాపన? ఎంత సమయం గడిచినను మా సుపుత్రుడు రాలేదు ఏమి? వాడి కోసం ఎదురు చూసి చూసి కళ్ళు కాయలు కాచినవి. నా పట్టపరాణి, ఛీ! నువ్వు పట్టపరాణిలా లేవు, బాగా కొవ్వు పట్టిన దాసిలా ఉన్నావు. అబ్బో! నువ్వు మహారాజులా ఉన్నావా? కోటలో ఎలుకలు పట్టే కోటైలా ఉన్నావు.
చాలించు నీ అపహాస్యము. ఇంతకీ మన సుపుత్రుడు ఎక్కడ? హా, ఇంక నువ్వు రాడు ఏమి? అదిగోండి మహారాజా, మన ముద్దుల కుమారుడు వేంచేయుచున్నాడు. అతనితో పాటు శంఖిని, లంకిని, తాటికి అలాంటి రాక్షసులందర్నీ కలిపి మిక్సీలో వేసినట్టుండి మన కోడలు కూడా వేంచేయుచున్నది. పుత్ర పురుషోత్తమ, నువ్వు ఏసిన పాచిక పారినదా? అతి తెలివికి మొహం అతుక్కుంటే నీలాగే ఉంటుందే కోడలి పిల్ల. ఇంతకీ మీరు వెళ్ళిన పని ఏమైనది? ఏమి సుపుత్ర, ఆస్తులు వ్యాపారాలు మనకు వచ్చాయన్న ఆనందంలో నీ నోట నుండి మాట వెలువడటం లేదా? పోని నువ్వన్నా చెప్పమ్మా కోడల పిల్ల. నాన్నా, అమ్మా, ఏంటి మీ విచిత్ర భాష? అసలు ఆ మాటలేంటి? కోటాను కోట్లు వస్తున్నాయిరా మనకి. వాటితో మనం ఒక కోటను కొందాం. అందులో నేను రాజుని. నేను మహారాణిని. నా దాసి మాత్రం ఇదే. ఏ ఆపండి వేషాలు, మీ మాటలు కట్టి పెట్టండి. ఏరా ఏమైంది? గడిద గుడ్డైంది మావయ్య. ఓ, అంటే ఆ సత్య చేత సంతకాలు పెట్టించలేదా? పెట్టించలేదు. ఏరా కాసేపట్లో సంతకాలు పెట్టిస్తానని చెప్పావు కదరా, ఏమైందిరా? మా ప్లాన్ మొత్తం ఆ గాయత్రి నాశనం చేసింది. గాయత్రి నాశనం చేయడం ఏంట్రా? అసలు ఏం జరిగింది? ఇది జరిగింది. అయ్యో, ఎన్ని కలలు కన్నావురా? మా కలలన్నింటినీ ఆ గాయత్రి కూల్చేసిందిరా. ఫణి, మనం ఇన్ని రోజులు ఆ అనంత్ గాయత్రి విషయంలో పోనీలే అనేసి వదిలేసాం. కానీ ఇక మీదట అలా వదలకూడదు. మరి ఇప్పుడు ఏం చేద్దామంటారు? ముందు ఆ గాయత్రి అడ్డు తొలగించుకుందాం. నేను చెప్తుంది నిజమే. చిన్నప్పటి నుంచి ప్రతి విషయంలోనూ ఆ గాయత్రి అడ్డుపడేది.